హాయ్ అండి. కందిపప్పు ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. కొబ్బరి చిప్పలు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి. వీటిని ఎలా యూజ్ చేసుకోవచ్చు. కొబ్బరి తీసిన తర్వాత కొబ్బరి చిప్పని ఈ విధంగా కందిపప్పులో కానీ బియ్యంలో కానీ ఇలా పెట్టుకుంటే పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. పొట్టు మినపప్పు కానీ మినపగుళ్ళు కానీ ఒక గంట లోపలనే మనకి చక్కగా నానిపోవాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా చాకులు ఉంటాయి కదండి, చాకుల్ని ఇలాగా ఈ వాటర్లో పెట్టేస్తే పప్పు చక్కగా త్వరగా నానుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ అయితే తెలుసుకుందాం. మూతలు కానీ అలానే గట్టిగా ఉన్నటువంటి డబ్బాలు మూతలు అయితే సరిగా రావు కదండి. అలా రానప్పుడు ఇలా ట్రై చేయండి. టైట్గా ఉండి ఒక్కోసారి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి డబ్బాలు కానీ బాక్సులు కానీ. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. వ్యాజ్లైన్ ఉంటుంది కదండి, మనం యూజ్ చేసుకునే వ్యాజ్లైన్ ఇలా కొంచెం అంచులకి ఇలా అప్లై చేస్తే చాలండి. మూత అయితే స్మూత్గా వచ్చేస్తుంది, బిగుతుగా లేకుండా లూజుగా వచ్చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.